కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అమ్మాయిలు అనే కన్నా మహిళలు చాలామంది వచ్చిన శాలరీ అంతా ఇంటి ఖర్చులకు కానివ్వండి, పిల్లల కోసం కానివ్వండి, ఇంటి బాధ్యతల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అన్నా, ఇంకొంచెం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా ఎవరింట్లో చూసుకున్నా కానీ ఒక ఏదర్ మన మదర్స్ని చూసుకున్నా వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఒక మంచి రెస్పెక్టివ్ జాబ్లో ఉండి తనకంటూ ఒక 1 lakh 2 lakh శాలరీ వస్తే తప్ప 50,000 దాకా ఇంట్లోనే ఇచ్చేస్తూ ఉంటారు. ఇంట్లో ఖర్చులకు అయిపోతూ ఉంటుంది. ఆర్ ఎల్స్ ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది అని చెప్పుకోలేము. అంటే 100% కాదు, 80% అలానే ఉన్నారు. మరి ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వాలన్నా, వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలన్నా అమ్మాయిలు లేదా మహిళలు ఏం చేస్తే మంచిది? సో ఇప్పుడు మనకి ఎక్కువగా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనము ఉమెన్స్ డే రాగానే, ఉమెన్స్ డే ఏదైతే మనకి మార్చ్ అవుతుందో, సో ఎప్పుడైతే అప్పుడు ఎక్కువగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఒకసారి డిస్కషన్స్ అనేవి చాలా హై రేంజ్లో చేస్తూ ఉంటారు. బట్ అదేదైతే ఉంటుందో, వాళ్ళు ఏదైతే అనుకుంటూ ఉన్నారో, ఏదైతే ప్లాన్ చేయాలనుకుంటున్నారో అక్కడ కొంచెం లీడ్ తీసుకోలేకపోతున్నారు. ఎగ్జిక్యూషన్ దగ్గర అంటే చాలా చేయాలని ఉత్సాహంగా మొదలు పెడతారు. ఇది చేయాలి, అది చేయాలి. మీరు ఇప్పుడు లేకపోతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు అనుకోండి, ఈ ప్రోగ్రామ్ చూడగానే ఫాలో అవ్వాలి అన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారండి. అంటే యాజ్ ఉమెన్ టెండెన్సీ ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్గా డిసిప్లిన్డ్ పీపుల్ వెన్ కంపేర్ టు మెన్. ఉమెన్ ఆర్ మోర్ డిసిప్లిన్డ్ బై నేచర్ అండ్ వెరీ బ్యాలెన్స్డ్ బై నేచర్. ఉమెన్కు ఉన్న అదే శక్తి, అంటే దట్ ఈస్ ద పవర్. వాళ్ళకున్నంత బ్యాలెన్స్ మెన్కి కూడా ఉండదు. ఎంతవరకు రిస్క్ తీసుకోవాలి, ఎంతవరకు రిస్క్ తీసుకోకూడదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారండి. సో దీస్ ఆర్ ఆల్. వాళ్ళకున్న పేషెన్స్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి ఏంటంటే ఈ డిసిప్లిన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ ఎక్కడ వాళ్ళు వెనకంజ వేస్తున్నారు అనుకుంటే లీడ్ తీసుకోవడం. ఈ లీడ్ తీసుకోవడం దగ్గర కొంచెం హెజిటేట్ అయితే అవుతున్నారండి. సో ఎందుకు లీడ్ తీసుకోలేకపోతున్నారు అంటే దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ మనము చెప్పొచ్చు. అంటే మనకి నాలెడ్జ్ లేదు, అంటే దే ఆర్ థింకింగ్ లైక్ పర్సనల్ ఫైనాన్సెస్ అనేవి ఒక రాకెట్ సైన్స్లా ఫీల్ అవుతారు. ఇదేదో మన సబ్జెక్ట్ కాదు, ఇది మనకు అర్థం కాదు, దీని గురించి మనం ముందుకు వెళ్ళలేము, ఏదైనా రాంగ్ అయిందనుకోండి, ఎప్పటి నుంచో ఉన్న మైత్స్ అనమాట. అవి ఆ మిత్స్ అనేవి పోవట్లేదు. మేము ఎంత ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా, దిస్ ఈజ్ నాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హోమ్ మేకర్స్ ఇలా ఉంటారు, జాబులు చేస్తూనే వాళ్ళకి ఈ ఫియర్ ఉండదు, అదేం లేదండి. ఈవెన్ దే ఆర్ వర్కింగ్ ఉమెన్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ ఫియర్స్. ఇవే భయాలన్నమాట. మనం ఏమైనా మిస్టేక్ చేస్తే మనీ అంతా పోతే మన మీద రెస్పాన్సిబిలిటీ. మనం లీడ్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, సో ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ విల్ పాయింట్ అవుట్ యూ. మనం తీసుకుంటున్నాము ఎందుకులే, ఇదేదో వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు, ఏదైనా అయితే మనం అడగొచ్చు కదా, మీరే డెసిషన్ తీసుకున్నారు కాబట్టి మీదే రాంగ్ అయిందని. సో ఇలాంటి కొంచెం ఈ లీడ్ తీసుకోవడం దగ్గర అయితే కొంచెం వెనకే వెళ్ళిపోతున్నారండి. సో బట్ ఈరోజు మనం ఏంటంటే చాలా సింప్లిఫై చేసేద్దాము. పర్సనల్ ఫైనాన్సెస్ అనేది అస్సలు రాకెట్ సైన్స్ కాదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎవ్రీ ఉమెన్ క్యాన్ డూ ఇట్ ఆన్ దేర్ లెవెల్. బట్ ఓన్లీ ఏంటంటే అనుకుంటే సరిపోదండి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇక్కడ వరకు ఏంటంటే అనుకుంటున్నారు కానీ ఎగ్జిక్యూట్ అనేది చెయ్యట్లేదు. ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, ఎలా యా. సో ఏంటంటే లైక్ మనకేంటంటే ఎక్కువగా మనం ఏంటంటే ఈ ప్లాన్స్ అనేవి, ఫైనాన్షియల్ ప్లాన్స్ అనేవి వచ్చేటప్పటికి మెన్ టేకింగ్ ద లీడ్ అదొకటైతే జరుగుతోంది. సో వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే, డెసిషన్ తీసుకునేటప్పుడు మీతో డిస్కషన్ జరుగుతుందా, అక్కడి నుంచే మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. యూ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వాల్వింగ్ బిఫోర్ టేకింగ్ ద డెసిషన్. అంటే ఇల్లు కొనాలా లేదా అనే దానికి మీరు ఇద్దరు కూర్చుంటారు కదా, అలానే కార్ కొనాలా లేదా, ఇద్దరు డెసిషన్ ఉందా లేదా. సో ప్రతి డిస్కషన్లోని మీరు ఇన్వాల్వ్మెంట్ అనేది, ఇంట్రెస్ట్ అనేది చూపించాలి కదా. సో మీరు ఇన్వాల్వ్మెంట్ లేదనుకోండి, వీళ్ళకి ఏమీ అర్థం కాదు అని ఇంట్లో వాళ్ళు కూడా
మిమ్మల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. యూ షుడ్ షో ద ఇంట్రెస్ట్ ఫస్ట్. అక్కడ నుండి అయితే స్టార్ట్ చేయాలండి. ప్రతి దాంట్లోనే మీ ఇన్వాల్వ్మెంట్ చూపించాలి, మీ ఇంట్రెస్ట్, క్వశ్చన్స్ అడగడము. సో అలా అలా స్టార్ట్ చేస్తూ ఉంటే, నేను ఒక ప్రోగ్రామ్ చూశాను, అక్కడేమో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు. సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఉంటే ఎంత ఉంది, ఎంత కవరేజ్ ఉంది, ఏమైనా ఇంట్లో కానీ ప్రాబ్లం ఎవరికైనా వస్తే అసలు ఎలా దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి, అది అడిగి తెలుసుకోవచ్చు కదా. సో దిస్ ఈజ్ ఆల్ స్టార్ట్స్ విత్ యువర్ ఎంతూజియాస్టిక్ నేచర్ అనేది మనము పెంచుకోవాలండి. వాటి గురించి తెలుసుకోవాలి. అంటే ప్రపంచం గురించి కాదు కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఆ దాంట్లో అక్కడ నుండి మనకి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఉమెన్ ఈ విషయాల్లో, అంటే పర్సనల్ ఫైనాన్సెస్ విషయంలో, అంటే సంపాదించే విషయంలోకి వస్తే ఇప్పుడు అందరూ కూడా బాగా సంపాదిస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఫైనాన్సెస్ని మేనేజ్ చేయడానికి కొంచెం ముందు వెనక అవుతున్నారు, కొన్ని మిస్టేక్స్ చేసేస్తున్నారు. చాలామంది తెలియక కొన్ని స్కామ్స్లో కూడా వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే వీళ్ళని ఈజీగా, అంటే దే పీపుల్ థింక్ దట్ ఉమెన్ని చాలా ఈజీగా మనం మోసం చేయొచ్చు స్కామ్స్ ద్వారా అనేసి చాలా మందిని ట్రాప్ చేయటము చాలా చేస్తున్నారండి. అంటే మీకు ఎక్కువ రిటర్న్ వస్తుంది ఇక్కడ పెట్టండి అనగానే పాపం వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం చేస్తున్నారు. తర్వాత ఏదో చిట్లు కడుతున్నారు, వాళ్ళేమో వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి చాలా ఫ్రాడ్స్ వస్తున్నాయండి. సో ద మెయిన్ టార్గెట్ ఈజ్ ఉమెన్. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఉమెన్. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళు చెప్తే నమ్ముతారు అనే దీంట్లో కూడా చాలామంది స్కామ్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో సెకండ్ ఏంటంటే ఈ స్కామ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలండి. ఈవెన్ మేము చాలా స్కామ్స్ అయితే విన్నామంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యండి, చేస్తే మీకు ఇంత మనీ ఇస్తాము, లేదు మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి మీకు డబుల్ అమౌంట్ అవుతుంది అనగానే వీళ్ళు కొంత అమౌంట్ అందులో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు వితౌట్ నోయింగ్ మచ్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. సో వాటి నుంచి కొంచెం మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ చూపించుకోవడము, ఇంట్లో ఏం జరుగుతున్నాయి పర్సనల్ ఫైనాన్సెస్లో డిస్కషన్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడము. సెకండ్ ఏంటంటే ఈ స్కామ్స్ నుంచి కొంచెం ప్రతి కాలు, ప్రతి డెసిషన్ టువర్డ్స్ మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలండి. సస్పెక్ట్గా ఉండాలి, ఇది ఏదైనా స్కామ్ అయ్యి ఉండొచ్చు అనేది కానీ మీరు మైండ్లో ఎప్పుడు రన్ అవుతుంది అనుకోండి, యూ వుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో అది ఒకటి చేయాలి. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో బ్రేక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఫైనాన్షియల్గా కాన్ఫిడెంట్గా ఉండాలంటే మీ బ్యాంక్లో కొంత అమౌంట్ అనేది మీ పేరు మీద మెయింటైన్ చేయాలండి. ఓన్ అసెట్స్ అనేవి ఉమెన్కి ఉన్నాయా అనేది క్వశ్చన్. ఓన్ అసెట్స్ అంటే మీ పేరు మీద ఏముంటాయి? ఇఫ్ మ్యారీడ్ అయితే ఏదైనా అమ్మవారి తరపు నుంచి వచ్చిన ల్యాండ్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, ఇట్లా అన్నమాట. సో ఇదేంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి మీకు కంటిన్యూ అవుతున్నాయి. బట్ మీరేమైనా ఓన్గా క్రియేట్ చేసుకోగలుగుతున్నారా, దాని మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టాలి. మన ఓన్ అసెట్స్ని క్రియేట్ చేసుకుంటున్నామా? మన ఓన్ అసెట్స్ అంటే ఏంటి? మనం ఒక పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి మన ఓన్గా అమౌంట్, ఎంతో కొంత అమౌంట్, దాన్ని మీరు పోస్ట్ ఆఫీస్లో చాలా ఈజీ కదండి. ఒక పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేసి మీరు ఒక 1000 కానీ 2000 అందులో ఇన్వెస్ట్ చేసుకోవడము. అలానే ఎస్ఐపీస్ స్టార్ట్ చేసి మ్యూచువల్ ఫండ్లో ఒక 5000 10,000 పర్ మంత్ నెమ్మదిగా ఇన్వెస్ట్ చేసుకోవడం. ఇవన్నీ ఏంటంటే మీ పేరు మీద ఉంటాయి, మీరు క్రియేట్ చేసుకున్న ఓన్ అసెట్స్ అనమాట. సో ఇలాంటివి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు అందరు ఉమెన్ని మనం చూస్తున్నాం అండి, దే వాంటెడ్ టు కన్వర్ట్ ద ప్యాషన్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బాగా పెరిగింది. ఈ జాబ్స్ అవి కాదు, ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి, ఇలాంటి స్కిల్స్ అనేవి ఉమెన్కి ఈ మధ్య చాలా పెరిగాయండి. అంటే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. సో ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, మీ ఓన్గా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్నారో వాటి నుంచి మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నాయనుకోండి, మీరు ఎంతకన్నా అడుగుతారు. యూ కెనాట్ కన్విన్స్ ద ఫ్యామిలీ ఆన్ యువర్ ఐడియా. మా ఐడియా మీద ఇన్వెస్ట్ చేయండి అని మీరు అడగలేరు. మీకు అంతా ఒప్పించే వరకు సగం టైం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మీరే ఒక లెవెల్ ఆఫ్ మీరు ఎర్నింగ్ స్టార్ట్ అవ్వగానే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక స్టేజ్లో యూ వాంటెడ్ టు కన్వర్ట్ ఇన్ టు బిజినెస్. ఇంకా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నేను ఒక స్టార్టప్ లాగా పెట్టుకుంటాను, ఏదో ఒకటి చిన్నది స్టార్ట్ చేసి, అప్పుడు ఈ ఓన్ అసెట్స్ ఉంటే మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఇదందరికీ దిస్ ఈజ్ కాల్డ్ రియల్ ఇండిపెండెన్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఇదండి, మన ఓన్ క్రియేటివ్ ఉండాలి. లిక్విడ్ అసెట్స్లో పెట్టండి. మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇంకొక టిప్ ఏంటంటే లిక్విడ్ అసెట్స్ అంటే మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకునేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చిట్టు కట్టారనుకోండి, సో దానికి ఏమవుతుంది, కొన్ని మంత్స్ మీరు చేయాలి, సో ఎప్పుడంటే అప్పుడు మనీ రావడం కానీ స్టక్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే మీకు ఎప్పుడంటే అప్పుడు మనీ బ్యాక్ రాదు.
సో ఇలాంటివి కాకుండా మనం మనీ ఈజీగా మనం కన్వర్ట్ చేసుకునేది లైక్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే లైక్ ఈ ఎస్ఐపిస్ కానీ ఇలాంటివి చేసుకుంటే మనం ఈజీగా మనీని ఎప్పుడంటే అప్పుడు లిక్విడ్లోకి మార్చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ప్లాట్ ఉందనుకోండి మీ పేరు మీద, అంత ఈజీనా కన్వర్ట్ చేసుకోవడం? ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయడం అంత ఈజీయా? లేదు. సో ఇలాంటి వాటిల్లో కన్నా మీరు కొంచెం ఇలాంటి షిఫ్ట్ అవ్వాలి. అంటే ఇల్లిక్విడ్ అసెట్స్లో క్రియేట్ చేయడం కాకుండా లిక్విడ్ అసెట్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే మనీ కావాలి అనుకుంటున్నారో అప్పుడు ఇమీడియట్గా మీకు అది ఎప్పుడైనా కంటింజెన్సీస్ లేకపోతే ఎమర్జెన్సీస్ వచ్చేటప్పుడు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. సో మిమ్మల్ని బాగా అది ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా చేస్తుందండి. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో క్రియేట్ యువర్ ఓన్ అసెట్స్, దట్ టు ఇన్ లిక్విడ్ అసెట్స్లోని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకునేటట్టుగా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి. చాలా మంది ఉమెన్ చేసేది ఏంటంటే ఆఫీస్లో ఉంది కదా, మా దగ్గర కూడా చాలా మంది వస్తారు, మేడం మా ఆఫీస్లో 5 lakhs ఇస్తారు, ఇక మా హస్బెండ్ దాంట్లో కూడా ఉన్నాను, ఇంకెందుకు నాకు సెపరేట్గా అనుకుంటారండి. బట్ దట్ ఈజ్ నాట్ ట్రూ. ఎందుకంటే ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక ఆర్గనైజేషన్ వెళ్ళేటప్పుడు గ్యాప్ ఉండొచ్చు. లేదు అంటే మీరు అసలు కెరియర్ బ్రేక్, పిల్లల కోసం ఒక 2 years జాబ్ చేయకపోవచ్చు. సో ఇలాంటప్పుడు మీరు కావాలి అంటే కష్టం కదా. సో ఇలాంటివి ఇష్యూస్ లేకుండా ఉండాలి అంటే మీ ఓన్గా మీరు ఒక స్టెప్ తీసుకొని ఒక హెల్త్ ఇన్సూరెన్స్ నా పేరు మీద నేను ప్రీమియం పే చేస్తూ తీసుకోవాలి అనేది అయితే మీరు ఈ రోజైతే స్టార్ట్ చేయండి. ఈ ప్రోగ్రామ్ చూడగానే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఉమెన్ ఆర్ టెన్ టు హ్యావ్ మోర్ హెల్త్ కాంప్లికేషన్స్ మెన్తో కంపేర్ చేసుకుంటే. మనకి ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి, అది కూడా ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ 40 దాటగానే మీకు ఏదో ఒక, మనం చూస్తున్నాం కదా నీస్ దగ్గర పెయిన్ కానీ లేకపోతే ఇనీషియల్ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు 40 నుండి స్టార్ట్ అవుతున్నాయండి ఉమెన్కి. సో ఇవన్నీ మీరు హ్యాండిల్ చేసుకోవాలి అనుకుంటే మనకంటూ ఒక సెపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆర్గనైజేషన్తో సంబంధం లేకుండా, మీ హస్బెండ్ వాళ్ళతో ఫ్యామిలీతో కలిపి లేకుండా సెపరేట్గా మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేసుకోవాలండి. లైఫ్ లాంగ్ మీరు మెయింటైన్ చేసుకుంటే అప్పుడు మీకు ఇంకొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరే వెళ్ళి ఆ మొత్తం ప్రాబ్లం అంతా కూడా, లేదు అంటే మీరు కొంచెం హెజిటేట్ అవుతారు, అరే ఇప్పుడు నేను ఇంత ఖర్చు పెట్టించడం ఎందుకు ఫ్యామిలీ మీద, ఇలా వాళ్ళ హెల్త్ని కూడా వెనక్కి తీసేసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు టెస్ట్లు అంటారు, లేదు ఏదైనా సర్జరీ అంటారు, అమ్మో ఇంత మనీ వేస్ట్ అవుతుందని అలా దాన్ని పోస్ట్ పోన్ చేయడము, ఇంకా కాంప్లికేట్ చేసేసుకుంటున్నారు ఉమెన్. సో ఇలా కాంప్లికేట్ చేసుకోకుండా ఫ్యామిలీ మీద బర్డెన్ పడకుండా ఉండాలి అంటే మీకు ఒక సెపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందండి. అండ్ డు నాట్ ఇగ్నోర్ యువర్ రిటైర్మెంట్ ప్లాన్. అంటే మనం ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఒకటి, అంటే ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా కిడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు డబ్బులు పంపిస్తేనే మనం కంటిన్యూ అవుతాము, వాళ్ళ మీద డిపెండ్ అవుతాము అని లేకుండా. ఇంకోటి ఏంటంటే ఉమెన్ టెన్ టు లివ్ మోర్ దాన్ మెన్ కదా, వాళ్ళకన్నా ఒక 10-15 years ఉమెన్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. మరి ఒకవైపు కిడ్స్ సపోర్ట్ లేదు, అక్కడ చూస్తే ఆయన లేరు, అప్పుడు మనం ఎలా ఉండాలి? సో ఆ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి వస్తుందండి, వేర్ ఉమెన్ బికమ్ ఎలోన్. ఇది అందరం యాక్సెప్ట్ చేయాలి. వీ విల్ హ్యావ్ ఎ లైఫ్ ఆల్ ఎలోన్ మేబీ ఫర్ 10-15 years ఉంటుంది. ఈ 10-15 yearsలో మీరు ఒక్కరే మిమ్మల్ని మేనేజ్ చేసుకుంటూ మీ ఫైనాన్సెస్ని మేనేజ్ చేసుకోవాలి అంటే మీకు ఎంత నాలెడ్జ్ కావాలి, ఎంత ప్లానింగ్ కావాలి? సో అప్పుడు ఎవ్వరు ఉండరు మీకు చెప్పడానికి. సో అప్పుడు ఎలా, అందుకని ఇప్పటి నుంచే మనం నాలెడ్జ్ని కొంచెం గెయిన్ చేసుకుంటూ, లేదు అంటే మీ డెసిషన్స్ అన్ని ఎవరో తీసుకుంటారు, నాకేం తెలియదు అన్నారనుకోండి. సో ఎవ్రీవన్ విల్ టేక్ ద డెసిషన్స్ అబౌట్ యూ. మీ గురించి మీకు వేరే వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళే తీసేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ముందు నాలెడ్జ్ పెంచుకోండి, అదేమి రాకెట్ సైన్స్ కాదు. సో ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే ఈ ఫైనాన్షియల్ని మేనేజ్ చేయడము చక్కగా ఎక్స్పర్ట్స్ని సంప్రదించండి. ఒక్కసారి వాళ్ళతో కూర్చోండి, మీరు చేస్తున్నవన్నీ కరెక్టా కాదా, మీరు ఏవేవో చేస్తున్నారు రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఏవో అసెట్స్ని బై చేయడం కానీ చేస్తున్నారు. సో ఇవన్నీ కరెక్టా కాదా అనేది ఒక మా దగ్గరకైనా మీరు వచ్చి ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఒక కన్సల్టేషన్లో కూర్చుంటే ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్. మేడం ఇది రాంగ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్గానే ఉంది అనేది మనము చెప్పొచ్చు. అండ్ ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వాళ్ళైతే బిఫోర్ మ్యారేజే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి కొంచెం వాళ్ళతో క్లియర్గా మాట్లాడుకుంటే, బిఫోర్ మ్యారేజ్ అంటే లైక్ మీ శాలరీ ఎంత, మీకున్న ఆబ్లిగేషన్స్ ఏంటి, ఎలా మనం ముందుకు వెళ్తాం, వాట్ ఈస్ ద కామన్ గోల్స్ ఏమున్నాయి, సెపరేట్ గోల్స్ వేరేగా ఉంటాయండి. ఇప్పుడు కామన్ గోల్ అంటే ఇద్దరికి కలిపి హౌస్ కావాలనేది కామన్ గోల్.
సెపరేట్ గోల్ అంటే మీరు మీ పేరెంట్స్ని చూసుకోవడం కానీ ఇంకా మీ బ్రదర్ సిస్టర్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏదైనా ఉండొచ్చు. ఇవన్నీ ఏంటి సెపరేట్ మీకున్న గోల్ అది. సో కామన్ గోల్స్లో మీరు ఎంత పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, మీకున్న సెపరేట్ పర్సనల్ ఆబ్లిగేషన్స్ యాజ్ ఏ ఉమెన్కి ఆ తర్వాత చెప్పారనుకోండి, ఇట్ మైట్ గో ఇన్ ఏ రాంగ్ వే. అదే ముందే మీరు కన్వే చేసేసారనుకోండి, ఇది నా ఫైనాన్షియల్స్ మ్యాటర్స్ ఇవి ఇలా ఉన్నాయి, నాకు ఈ ఈఎంఐస్ ఉన్నాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను ఇంతవరకు కంట్రిబ్యూట్ చేయగలను అనేది క్లియర్గా మీరు చెప్పారనుకోండి, థింగ్స్ విల్ గో వెరీ స్మూత్లీ వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ కాంప్లికేషన్స్ ఆర్ ద మేజర్ ఇష్యూ నవ్ డేస్ ఫర్ ద మ్యారేజ్లో వచ్చే మిస్అండర్స్టాండింగ్కి ఈ ఫైనాన్షియల్ కాంప్లికేషన్స్ చాలా చాలా మ్యాటర్ అవుతుందండి. సో ఆల్ దీస్ థింగ్స్ ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఏదైతే కంటింజెన్సీ ఒకటి మెయింటైన్ చేయడము, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడము, మీ ఓన్ అసెట్స్ని లిక్విడ్ అసెట్స్ని క్రియేట్ చేసుకోవడం, మీ ప్యాషన్ని ఇన్కమ్ లాగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలా ప్యాషన్ ఉందండి ఏదో ఒకటి చేద్దాము అనేది. సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వకుండా మీ అసెట్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటే డెఫినెట్లీ యూ క్యాన్ డూ ఇట్ అండి. దానికోసమని మీరు ఎక్కువగా ఈ ఎస్ఐపీస్ వీటి మీద కొంచెం డిపెండ్ అవ్వండి. లేదు నాకు ఎస్ఐపీస్ మార్కెట్లో ఇష్టం ఉండదు అంటే ఇంకొన్ని అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని మీ ఎక్స్పర్ట్స్ని మమ్మల్ని కానీ అడిగి మీరు డెసిషన్స్ అయితే తీసుకోవచ్చండి. సో దిస్ ఈజ్ హౌ దే కెన్ స్టార్ట్ దేర్ జర్నీ టువర్డ్స్ financial freedom. Okay, thank you, ma'am. Thank you.